కిమ్చి జిగే ఈ స్ట్యూకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. క్యాబేజ్, టోఫు, దీన్ని సోయా పన్నీర్ అని కూడా అంటారు అది, అలాగే చికెన్, ఉల్లి, వెల్లుల్లి, క్యారెట్, కొద్దిగా పంచదార, సీజనింగ్ పౌడర్, వెనిగర్ కాస్త ఎక్కువ మోతాదులో, చిల్లీ ఫ్లేక్స్, కారప్పొడి, కొద్దిగా అజినమోటో, ఇంకా చిల్లీ సాస్. ఎన్ని స్పైసులు వాడుతున్నామో చూసారు కదా. చిల్లీ సాసు, చిల్లీ ఫ్లేక్స్, చిల్లీ పౌడరు, మళ్ళీ కొద్ది గట్టిగానే గార్లిక్, ఇవన్నీ కూడా వాడుతున్నాము స్పైస్ కోసం అనమాట. కారం కారంగా ఉంటుంది ఇది బాగా. ఇంకోటి ఏంటంటే ఈ కిమ్చి అనే దాన్ని ఏమంటారంటే ఫర్మెంటెడ్ అనే ఒక ప్రాసెస్ కోసం ఎక్కువ కిమ్చి అనే పేరు యూజ్ చేస్తూ ఉంటారు. కిమ్చి అనేది స్టేపుల్ కూడా. మన ఇళ్ళల్లో ఎలాగైతే ఆవకాయ పచ్చడి ఉంటుందో అలాగే ఏషియన్ కంట్రీస్లో, లేకపోతే అంటే ఏషియన్ అంటే మళ్ళీ ఇండియా కూడా ఏషియనే కానీ, బట్ యా ఏదైతే మనము శాస్త్రీయంగా చెప్పుకుంటామో ఆ విధంగా చైనా, జపాన్, కొరియా ఈ ప్లేసెస్లో అనమాట ఎక్కువ జాపనీస్ యూజ్ చేస్తుంటారు కిమ్చిని. వాళ్ళ ఇళ్ళల్లో మన ఆవకాయ పచ్చడిలాగానే ఇంట్లో ఎప్పుడు నిలువ ఉంటుందన్నమాట కిమ్చి అనేది. కిమ్చి అనేది ఏంటంటే క్యాబేజు, అలాగే వెనిగరు, షుగరు ఇలాంటివన్నీ కూడా వేసి నానబెట్టుకుంటారు, ఊరబెట్టుకుంటారు, ఫర్మెంట్ చేస్తారనమాట. దాన్ని కిమ్చి అంటారు. దాన్ని యాడ్ చేసుకుంటూ ఉంటారు. మనకు కిమ్చి దొరకడం బాగా కష్టం, అరుదుగా ఉంటుంది. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నామంటే క్యాబేజు, వెనిగర్ అవి యాడ్ చేసి ఆ ఫ్లేవర్ని తీసుకొస్తున్నాం అనమాట. ఓకేనా. స్టవ్ వెలిగించి పెనం పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఏం చేద్దాం, వెల్లుల్లి చాప్ చేద్దాం. వెల్లుల్లి చాప్ చేసుకున్నా. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇందులో గార్లిక్, అలాగే ఆనియన్, చికెన్, గార్లిక్, ఆనియన్ ఇంకా చికెన్ వేసేసుకున్నాం. క్యారెట్ కూడా డైసెస్ చేసుకోబోతున్నా. ఈ విధంగా కట్ చేసి డైస్ చేసుకుందాం. టు ద డిష్. క్యాబేజీ కూడా డైసెసే చేసుకుంటున్నా. డైస్ని క్యూబ్ అని అట్లంతా పిలుస్తాం కదా, హిందీలో దీని పేరు బాగుంటుంది, చౌకండి అంటారు అన్నమాట. టోఫుని కూడా కట్ చేసుకుంటున్నా. టోఫు కూడా ఇందులో వాడేప్పుడు కొద్దిగా ఫర్మెంటెడ్ వాడతారు, అంటే కాస్త పులిచింది, కాస్త పుల్లగా ఉంటుంది కదా, అలాంటి టోఫు వాడతారనమాట.
కూడా యాడ్ చేసుకుంటాం. మనం ఇక్కడ చికెన్ వాడుతున్నాం కదా ఈ డిష్ కోసం. ఏషియన్స్ పర్టికులర్లీ జపాన్లో కావచ్చు, చైనాలో కావచ్చు, వీళ్ళు పోర్క్ వాడతారు. ఓకే, పర్ఫెక్ట్గా గోల్డెన్ బ్రౌన్లో కుక్ అవుతుంది. దీంట్లోకి క్యాబేజ్ యాడ్ చేస్తున్నాను. అలాగే స్ట్యూ కోసం కాస్త నీళ్లు వేడి చేసుకున్నాం. రైట్, ఇది కూడా వేగిపోయింది. తదుపరి సీజనింగ్, కారపొడి, సీజనింగ్ పౌడర్, పంచదార, అజినమోటో, చిల్లీ ఫ్లేక్స్, చిల్లీ సాస్ అన్నీ యాడ్ చేస్తాం. అలాగే వెనిగర్. ఈ వెనిగర్ వల్ల ఏమవుతుందంటే ఆ కిమ్చీకి కావాల్సిన పుల్లదనం వస్తుంది. ఆ ఫర్మెంటెడ్ టేస్ట్ ఉంటుంది కదా, పుల్ల పుల్లగా, చాలా చక్కగా ఉంది. దీన్నే ఒక స్టార్టర్ లాగా కూడా పెట్టేసుకోవచ్చు అన్నట్లుంది కదా, చాలా బాగుంది. కిమ్చీ సాలడ్ గుర్తొస్తుంది నాకు దీన్ని చూస్తుంటే. కిమ్చీ సాలడ్ ఇంచుమించు ఇలాగే ఉంటుంది. ఓకే, we'll add stock or water. ఒక బాయిల్ వచ్చేంత వరకు ఉంచి దించేసుకోవాలి. కాస్త సాల్ట్ యాడ్ చేస్తున్నాం. రైట్, డిష్ అయితే రెడీ అయిపోయింది. ఒక బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ప్రెజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను.